మెరిసేదంతా బంగారం కాదు. ఈ మాట అక్షరాల సత్యం. ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా బంగారు బిస్కెట్స్ ని తయారు చేశారు. 100 గోల్డ్ బిస్కెట్స్ ను అమ్మకానికి పెట్టారు. కస్టమర్లు కూడా రెడీ అయ్యారు. 27 లక్షల రూపాయలు సమకూర్చుకున్నారు. సరిగ్గా అటు నకిలీ గోల్డ్ బిస్కెట్స్, ఇటు డబ్బు చేతులు మారే సమయంలో సైబరాబాద్ ఎస్ఓటీ టీం, జీడిమెట్ల పోలీసులు ఎంటర్ అయ్యారు. హ్యాండ్స్ అప్ అంటూ ముగ్గురు సభ్యుల ముఠ ఆట కట్టించారు. ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకు సంబంధించి వాళ్ళు తెచ్చిన నకిలీ బంగారు బిస్కెట్స్ గుట్టురట్టయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సురేష్. బాలనగర్ లో తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు అమ్ముతున్నామని చెప్పేసి కస్టమర్లని మాట్లాడుకొని విక్రయిస్తుండగా బాలనగర్ ఎస్ఓటి పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఇలానే ఫేక్ నకిలీ బంగారాన్ని ప్రజలకు అంటగట్టి డబ్బులు తీసుకొని ఉడాయిస్తున్నారని చెప్పేసి పక్క సమాచారంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ బంగారం బిస్కెట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొనుగోలుదారులు మోసపోకుండా జాగ్రత్తగా ముందుగా పోలీసులను అరెస్ట్ చేయడంతో ఈ నకిలీ బంగారం గుట్టురట్టయిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ అమ్మారు, ఎక్కడ నకిలీ బంగారాన్ని తయారు చేసి బంగారం బిస్కెట్ ఎలా ఉంటుందో అలాగే బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ఆ మార్కెట్ లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే మేము విక్రయిస్తున్నామని చెప్పేసి మధ్యవర్తుల ద్వారా ఇలాంటి అమాయక ప్రజలని డబ్బులు దండుకొని మోసం చేస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి రావడంతో నిన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 100 నకిలీ బంగారం బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 28 లక్షల నగదు ఎవరైతే బాధితులు కొనుగోలు చేయడానికి వచ్చారో వారి నుంచి ఈ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి తక్కువ ధరకు బంగారం ఇస్తున్నామని చెప్పి ఎవరైనా సంప్రదిస్తే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు సమాచారం అందిస్తే వారిని ఇలా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని చెప్తున్నారు. ఎవరైనా తక్కువ ధరకి ఇలా బంగారం కానీ వేరే ఏవైనా అమ్ముతామని వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, ఎవరైతే ముగ్గురు సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారో వాళ్ళ గతంలో కూడా ఇటువంటి పనులకి ఇది చేశారా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? అసలు ఆ ముగ్గురికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినయ్యా సురేష్? పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వారిని రిమాండ్కి తరలించారు కాబట్టి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వీరు ఎన్ని రోజుల నుంచి ఇలా నకిలీ బంగారు బిస్కెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని చెప్పేసి కూడా నిన్న బాలనగర్ డీసీకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ నుండి నకిలీ బంగారాన్ని తయారు చేసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అమ్మడానికి ప్రయత్నించారు కాబట్టి వీరి ద్వారా మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తుల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ ముఠాకు సంబంధించిన మొత్తం అంత వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా వేరే చోట విక్రయించి ఉంటారు. ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా వెనుకాల ఉన్న వారెవరు, అసలు ఇంత పెద్ద మొత్తంలో నకిలీ బంగారం తయారు చేసి ఇలా ప్రజలకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్న ఈ ముఠా సభ్యులకు సంబంధించి కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.